పెద్దలందరికీ నమస్కారం. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేమి కష్టమైన పని కాదు, ఖర్చుతో కూడుకున్న పని అంతకంటే కాదు. అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి చాలు. ఇలా సబ్స్క్రైబ్ ఎక్కువ మంది చేసుకోవడం వలన నేను పెట్టే ముఖ్యమైన సమాచారం ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా కావాలనిపిస్తే షేర్ చేయండి. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాస్య పావన సమేత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయంలో శ్రీమద్ విశ్వావసనామ సంవత్సర కార్తీక శుద్ధ చతుర్దశి అనగా అనంత పద్మనాభ చతుర్దశి నాడు మా అభీష్ట గణపతి దేవాలయంలో, అలాగే మా వీధిలో మా అగ్రహారంలో వెలసిలిన శ్రీ ఆంజనేయ స్వామి వారు, అలాగే కృష్ణ పరమాత్మ వారందరి దగ్గర గోమైపు ప్రమిదల్లో నువ్వుల నూనెతో చేసిన దీపోత్సవాలు. ఇవన్నీ కూడా గోమైపు ప్రమిదల్లో నువ్వుల నూనెతో పెట్టిన దీపాలు. అయితే ఇవి గోమైపు ప్రమిదల్ని ఒక 5 నిమిషాలు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత దాంట్లో ఒత్తి వేసి నూనె వేసి వెలిగించుకోవచ్చు, నెయ్యితోటైనా వెలిగించుకోవచ్చు. అయితే ఇది చాలాసేపు ఉంటుంది ఇలా మనం కనుక నానబెట్టి పెట్టినట్లయితే. అలాగే ఓసారి వాడింది ఇంకోసారి వాడకూడదని నిశ్చయం దీనికి ఉండదు. నల్లగా అయిపోయిందని కంగారు పడక్కర్లేదు. ఒకసారి మళ్ళీ కడిగేయడం, మళ్ళీ వాడుకోవడం. కావాలనుకుంటే కొద్దిగా నేలనేసి అరగదీసినట్లయితే ఇంకా అందంగా షేప్ కూడా వస్తుంది పైన. అయితే ఈ ప్రమిదలన్నీ ఇంచుమించు నెల రోజుల నుంచి దీపాలు పెడుతున్నవే. నెల రోజుల నుంచి దీపాలు పెడుతుంది ఈ ప్రమిదల్లోనే. మళ్ళీ అయిపోగానే మరునాటి రోజు కడిగేయడం, శుభ్రంగా 2 నిమిషాలు మళ్ళీ నానబడుతుంది ఇది కడిగేసిన ద్వారా. అలా నేలని అవసరమైతే అరగదీస్తాం అందంగా ఉండగలుగుంటే. ఇదిగో ఇక్కడ ఏర్పాటు చేసిన దీపాలు చూడండి, ఆకాశ దీపాలు. 2 ఆకాశ దీపాలు, ఒకటి ప్రాంగణంలోను, ఇంకొకటి బయట రావి చెట్టు దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బాధాకరమైన విషయం అనాలో లేకపోతే ఇది నాకు ప్రత్యేకంగా వచ్చిన అదృష్టం అన్నది తెలియదు, కానీ ఈ దేవాలయం గురించి ఇంకెవరూ పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. ఏ రోజైనా ఏ కారణం చేతైనా ఈ దేవాలయంలో ఒకరోజు అర్చన జరగకపోతే ఆ రోజు ఇంకెవ్వరూ దాన్ని పట్టించుకోరు. అంత దురదృష్టంగా ఉంది పరిస్థితి. సరే, ఎవరిష్టం వాళ్ళదనుకోండి. అందరికీ అన్ని రకాల పనులకి తీరిక దొరుకుతుంది, కానీ దేవాలయానికి వచ్చి ఒక దండం పెట్టుకోవడానికే ఇక్కడ తీరిక దొరకట్లేదు. ఎవరి ప్రాప్తం వాళ్ళది, మనం ఏం చేస్తాం. కానీ అయితే ఏర్పాట్లు అయితే చేశాను. ఇక్కడ ఆకాశ దీపాలు పెట్టుకోవడం కోసం నేను 5-6 కాణాలు ఏర్పాటు చేశాను. చక్కగా 5-6 ఆకాశ దీపాలు వెలిగించుకోవచ్చాను. ఇంకెవరు వెలిగించట్లేదు. దాంతో నేను ప్రాంగణంలో ఒకటి, బయట 1-2 దీపాలు మాత్రమే నేను పెడుతున్నాను. ఉసిరి చెట్టు దగ్గర ఒకటి, శ్రీ మహావిష్ణువు దగ్గర ఒకటి, అమ్మవారి